Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిలో బీటలు. టీడీపీ నేత సొంత పార్టీ అనుచరులు దాడి. టీడీపీ నేత బీటెక్ రవి మద్దతుదారులు రెచ్చిపోయారు. సొంత కూటమి నేతలకే హెచ్చరికలు చేశారు. టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. సొంత పార్టీ నేతలపైనే హల్చల్ చేశారు. రెండవ రోజు కూడా హంగామా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరులపైన దాడి చేశారు. కిడ్నాప్కు పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్సీ ఆందోళనకు దిగారు. అటు కూటమి నేతలపైన, బీటెక్ రవి మద్దతుదారుల హల్చల్ పైన మూడు పార్టీల నేతలు మండిపడుతున్నారు. పులివెందులలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. సొంత పార్టీతో పాటుగా కూటమి నేతలపైన బీటెక్ రవి మద్దతుదారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా కడప కలెక్టరేట్లోనే పోలీసుల సమక్షంలో వీరంతా హల్చల్ చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం ఉచిత ఇసుక అమలు గురించి పదే పదే చెబుతున్నా నదిలో నుంచి తవ్వి తీయడం, రవాణాకు మాత్రమే ఛార్జ్ వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. వైఎస్ఆర్ జిల్లాలో 3 ఇసుక రీచ్లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్చల్ సృష్టించారు. తాము కాకుండా మరెవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే ఉన్న రీచ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న నేతలు మరో 3ంటిని దక్కించుకోవడానికి బాహాబాహీకి దిగారు. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవరిని అటువైపు రాకుండా అడ్డుకున్నారు. చక్రాయపేట మండలంలో 2, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5:30 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు. టీడీపీ, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్లారు. వారందరినీ కార్యాలయం బయటే నిలువరించారు. ఎవరూ టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపైన దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ధర్నాకు దిగారు. ఘటనా స్థలికి ఎమ్మెల్సీ చేరుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ అనుచరుడిని చితకబాదారు. టెండర్ల విషయంలో టీడీపీ, జనసేన నేతలతోనూ బీటెక్ రవి మద్దతుదారులు దురుసుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సొంత పార్టీ నేతలే సిద్ధమయ్యారు.